ఇద్దరు కూడా సెంచరీలతో చెలరేగిపోయారు. అది కూడా మనకు వచ్చిన అప్డేట్స్ ప్రకారం చూసుకుంటే మామూలు బ్యాటింగ్ కాదు, ఇద్దరు కూడా అగ్రెసివ్ బ్యాటింగ్ చేశారు. మరి ముఖ్యంగా హిట్మెన్ రోహిత్ శర్మ అయితే బౌండరీస్తో రేవెట్టేసాడంటే. సో నిజానికి వీళ్ళిద్దరి గేమ్ అయితే లైవ్ టెలికాస్ట్ కాలేదు. ఇన్ఫాక్ట్ ఈ రోజు విజయ్ హజారే ట్రోఫీలో చూసుకుంటే కేవలం 2 మ్యాచ్లు మాత్రమే లైవ్ టెలికాస్ట్ ఇచ్చారు. మిగతా ఏ మ్యాచ్ కూడా లైవ్ టెలికాస్ట్ చేయలేదు, ఇంక్లూడింగ్ రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ ఆడిన మ్యాచ్లు కూడా. సో దీంతో ఫ్యాన్స్ అయితే బీసీసీఐ మీద చాలా కోపంగా ఉన్నారు. మీరు ఎందుకు వీళ్ళిద్దరు ఆడిన మ్యాచెస్లో లైవ్ టెలికాస్ట్ చేయలేదని చెప్పి సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోల్స్ వేస్తున్నారు. సో మనమైతే దీని గురించి వీడియోలో కాస్త ముందుకెళ్ళాక మాట్లాడుకుందాం. అంటే బీసీసీఐ ఈ మ్యాచెస్ ఎందుకు లైవ్ టెలికాస్ట్ చేయలేదో మనమైతే డిస్కస్ చేసుకుందాం. సో ఇప్పుడైతే మనం రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు బ్యాటింగ్ గురించి మాట్లాడుకోవాలి. అట్ ది సేమ్ టైం కొంతమంది యంగ్స్టర్స్ ఈరోజు రికార్డ్ బ్రేకింగ్ పెర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. అంటే లిస్ట్ క్రికెట్లో ఇంతకుముందు ఎప్పుడు చూడని కొన్ని అద్భుతమైన రికార్డులు అయితే క్రియేట్ చేశారు. సో వీటి గురించి కూడా మనమైతే వీడియోలో మాట్లాడుకుందాం. ఎనివే ముందుగా లోకల్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇద్దరు కూడా సెంచరీలతో చావగొట్టేశారు. అది కూడా మనందరికీ తెలుసు. వీళ్ళిద్దరూ చాలా కాలం తర్వాత విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొన్నారు. రోహిత్ శర్మ చివరికి టోర్నమెంట్లో 2018 సంవత్సరం ఆడాడు. అంటే 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ టోర్నమెంట్లో అడుగుపెట్టాడు. వేరే విరాట్ కోహ్లీ విషయానికి వస్తే ఇంకా లాంగ్ గ్యాప్ వచ్చింది. తన చివరి విజయ్ హజారే ట్రోఫీ మ్యాచ్ ఇప్పుడు 2010 సంవత్సరం ఆడాడు. అంటే ఆల్మోస్ట్ 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ విరాట్ కోహ్లీ టోర్నమెంట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే ఇంత లాంగ్ గ్యాప్ తర్వాత వీళ్ళిద్దరు రీఎంట్రీ చూసుకుంటే మామూలుగా లేదు, దద్దరిల్లిపోయింది. మరోసారి వన్డే ఫార్మెట్లో వీళ్ళిద్దరూ ఎంతో గొప్ప ఆటగాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. అది కూడా రీసెంట్గా ఐసీ ర్యాంకింగ్స్ చూసాం, ఇద్దరు కూడా టాప్ 2లో ఉన్నారు. అంటే రోహిత్ శర్మ వన్డే ఫార్మెట్లో ప్రజెంట్ నెంబర్ 1 బ్యాటర్ అండ్ విరాట్ కోహ్లీ చూసుకుంటే నెంబర్ 2 బ్యాటర్. అంటే ఎగ్జాక్ట్లీ రోజు ఈ ర్యాంకింగ్స్ తగ్గట్టే మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. సో ముందుగా రోహిత్ శర్మ బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే ఈరోజు ముంబై టీంకి అద్భుతమైన విజయం అందించాడు. సిక్కిం టీం మీద మ్యాచ్ని 1 సైడ్ చేశాడు. అది కూడా కేవలం 94 బంతుల్లోనే 155 పరుగులు చేశాడు. అండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే 18 4లోనే 9 6లు ఉన్నాయి. విచ్ మీన్స్ అతను కొట్టిన 155 పరుగుల్లో 126 పరుగులు బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. అంటే 6లు 4లు రూపంలోనే వచ్చాయి. మళ్ళీ తన హాఫ్ సెంచరీ రీచ్ అయ్యే టైంకి చూసుకుంటే తన బ్యాటింగ్ పీక్స్లో ఉంది. 28 బాల్స్లో 50 కొట్టేశాడు. అండ్ దాని 50 కంప్లీట్ చేసే టైం చూసుకుంటే తను కొట్టిన 54 పరుగుల్లో 52 పరుగులు బౌండరీస్ రూపంలోనే వచ్చాయి. అండ్ తన సెంచరీని చూసుకుంటే కేవలం 62 బంతుల్లోనే ఫినిష్ చేశాడు. అంటే మన హిట్మెన్ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడో మీరు అర్థం చేసుకోవచ్చు. సో రోహిత్ శర్మ బ్యాటింగ్ తగ్గదు ముంబై టీం చాలా ఈజీగా మ్యాచ్ విన్ చేసింది. ఇన్ఫాక్ట్ ముందు వాళ్ళ బౌలర్స్ చాలా మంచిగా బౌలింగ్ చేసి సిక్కిం టీంలో తక్కువ రన్స్ కట్టడి చేశారు. అంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సిక్కిం టీం కేవలం 236 రన్స్ మాత్రమే కొట్టారు. అండ్ ముంబై టీం చేసింగ్లో చూసుకుంటే టార్గెట్ను కేవలం 30.3 ఓవర్స్లో కొట్టేశారు. అంటే బట్టి మనం అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ ధ్వంసం ఏ రేంజ్లో ఉందని చెప్పి. మరి ముఖ్యంగా 237 రన్స్ టార్గెట్లో అతను ఒక్కడే 150 పరుగులు చేశాడు. సో మనం కళ్ళతో చూడలేకపోయినప్పటికీ స్కోర్ కార్డ్ బట్టి అర్థం చేసుకోవచ్చు రోహిత్ శర్మ ఏ రేంజ్లో బ్యాటింగ్ చేశాడని చెప్పి. ఎస్పెషల్లీ మ్యాచ్కి ఎక్కువ మంది క్రౌడ్ని అలౌ చేయలేదంట. అంటే ఈ మ్యాచ్ని జైపూర్లోని సల్మాన్ సింగ్ స్టేడియం ఎదుటే పెట్టారు. అంటే గ్రౌండ్ యాజమాన్యం చూసుకుంటే కేవలం 3000 మంది ఫ్యాన్స్ వచ్చేలా మాత్రమే ఏర్పాటు చేశారంట. బట్ రియాలిటీలో చూసుకుంటే మాత్రం ఫ్యాన్స్ ఆగుతారు 12,000 మంది కంటే ఎక్కువ క్రౌడ్ వస్తారంట. అది కూడా మ్యాచ్ జరుగుతున్నంతసేపు ఫ్యాన్స్ అంతా రోహిత్ శర్మ జపం చేశారంట. ఇన్ఫాక్ట్ ఒక వీడియో కూడా బయటకు వచ్చింది. అన్ని వీడియోలో చూసుకుంటే ఫ్యాన్స్ అయితే రోహిత్ శర్మని బౌలింగ్ చేయమని అడుగుతున్నారు. సో విధంగా ఫ్యాన్స్ అయితే చాలా పెద్ద ఎత్తున రోహిత్ శర్మని చూసేందుకు గ్రౌండ్కి వచ్చారు. అండ్ రోహిత్ శర్మ అయితే తన బ్యాటింగ్తో మామూలుగా ఎంటర్టైన్ చేయలేదు, బీభత్సంగా కొట్టి పడేశాడు. ఇక కింగ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ విషయానికి వస్తే మరోసారి అతను ఎందుకు చేజ్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. నిజంగా ఆంధ్ర టీం మీద ఒక మైండ్ బ్లోయింగ్ సెంచరీ కొట్టి చేజ్ని చాలా కేక్ వాక్లా మార్చేశాడు. సో యాక్చువల్గా ఢిల్లీ వర్సెస్ ఆంధ్ర మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఎదురుగా జరగాలి. బట్ సెక్యూరిటీ రీజన్స్తో ఈ మ్యాచ్ యొక్క వెన్యూని మార్చేశారు. అంటే విరాట్ కోహ్లీ చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ ఆడితే క్రౌడ్ని కంట్రోల్ చేయడం కష్టమని తెలుసు. దీనివల్ల బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనే మరో స్టేడియంకి మ్యాచ్ని మార్చేశారు. అంటే ఈ మ్యాచ్ లెవెల్లో చూడడానికి ఫ్యాన్స్ అన్నీ కూడా గ్రౌండ్లోకి అలౌ చేయలేదంట. బట్ వాళ్ళైతే ఊరుకుంటారా, స్టేడియానికి అనుకున్న చట్ట పొట్ట అన్ని ఎక్కేసి మ్యాచ్ చూశారు. సో విధంగా విరాట్ కోహ్లీని చూసేందుకైతే ఫ్యాన్స్ చాలా ఎగబడ్డారు. అండ్ వాళ్ళ ఆనందాన్ని మరింత రెట్టింపు చేస్తూ విరాట్ కోహ్లీ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్తో ఢిల్లీ టీంని గెలిపించాడు. అది కూడా ఎవరి మీద, ఆంధ్ర టీం మీద. సో ఈ మ్యాచ్లో అయితే ఆంధ్ర టీం ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఒక మంచి డీసెంట్ స్కోర్ కొట్టారు. 50 ఓవర్స్లో 298 రన్స్ కొట్టారు. మెయిలీ రిక్యూబీ ఒక సెంచరీ కొట్టి ఆంధ్ర బ్యాటింగ్లో స్టాండౌట్ ప్లేయర్గా నిలిచాడు. అయితే అవతల సైడ్ అన్న విరాట్ కోహ్లీ ఈ టార్గెట్ని చాలా చిన్న టార్గెట్లో మార్చేశాడు. అంటే విరాట్ కోహ్లీ సెంచరీ తప్ప ఆంధ్ర టీం సెట్ చేసిన టార్గెట్ని ఢిల్లీ టీం కేవలం 37.4 ఓవర్స్ నుండి కొట్టేశారు. సో విరాట్ కోహ్లీ అయితే మొత్తం 101 బంతులు 131 పరుగులు చేశాడు. అండ్ తన ఇన్నింగ్స్లో చూసుకుంటే 14 4లు మరి 3 6లు ఉన్నాయి. మెయిన్ ఇన్నింగ్స్ ద్వారా తన లిస్ట్ ఏరియాలో 16,000 పరుగులు మార్కులు అందుకున్నాడు. అది కూడా అందరికంటే వేగంగా మార్కులు అందుకున్నాడు. వేరే తన ఓవరాల్గా లిస్ట్ ఏరియా చూసుకుంటే ఇది 58వ సెంచరీ అంటారు. సో చివరి ఇన్నింగ్స్లో చూసుకుంటే విరాట్ కోహ్లీ కంటే కూడా సచిన్ ఉన్నాడు. అంటే సచిన్ తన లిస్ట్ ఏరియాలో మొత్తం 60 సెంచరీలు కొట్టాడు. వేరే విరాట్ కోహ్లీ చూసుకుంటే ఈరోజు తన 58వ సెంచరీ కంప్లీట్ చేశాడు. సరే మీకు లిస్ట్ అంటే మొత్తం ఓడిఐ మ్యాచెస్ అన్నీ వచ్చేస్తాయి. 50 ఓవర్స్ ఫార్మెట్లో ఆడే ప్రతి మ్యాచ్ కూడా లిస్ట్ ఏ మ్యాచ్ అంటారు, ఇంక్లూడింగ్ వన్డే ఇంటర్నేషనల్స్. సో విధంగా డొమెస్టిక్ లిస్టే అలాగే వన్డే ఇంటర్నేషనల్స్ ఈ రెండు కలిపి విరాట్ కోహ్లీ 16,000 పరుగులు పూర్తి చేశాడు. అండ్ సెంచరీ సిస్టంలో చూసుకుంటే 58 సెంచరీలు ఫినిష్ చేశాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ తన చివరి 5 లిస్ట్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఇది 5 50+ స్కోర్ కొట్టడం. అంటే సిడ్నీ వంటి దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఇన్నింగ్స్లో కూడా 55 రన్స్ కొట్టడం చూసాం.
ఇంకోటి మధ్యలో సౌత్ ఆఫ్రికా టీం మీద 2 బ్యాక్ టు బ్యాక్ సెంచరీస్ కూడా కొట్టాడు. సో విధంగా విరాట్ కోహ్లీ ఎప్పుడైతే బ్యాక్ టు బ్యాక్ టెక్ కొట్టాడో ఆ తర్వాత మాత్రం చెలరేగిపోతున్నాడు. మిగతా బ్యాక్ టు బ్యాక్ టెక్ కొట్టిన తర్వాత వన్డే పిచ్చర్ మీద క్వశ్చన్ మార్క్స్ వచ్చాయి. విరాట్ కోహ్లీ రిటైర్ అయిపోవాలని చెప్పి చాలా మంది జోషిని చెప్పారు. కానీ ఇప్పుడు విరాట్ కోహ్లీ ఫామ్ చూసుకుంటే పీక్స్లో వెళ్ళిపోయింది. అసలు ఆ 2016 సంవత్సరంలో విరాట్ కోహ్లీని మరోసారి మనకి గుర్తు చేస్తున్నాడు. సూరజ్ అయితే కింగ్ విరాట్ కోహ్లీ చేసింగ్లో సెంచరీ కొట్టి మరోసారి తను ఎందుకు చేంజ్ మ్యాచ్లో ప్రూవ్ చేసుకున్నాడు. అంతేకాదు విరాట్ కోహ్లీ మీద రోహిత్ శర్మ ఈ రోజు ఇద్దరు తమ టీంలో గెలిపించినందుకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నారు. సో ఈ రోజు మొత్తం మీద రోకో జోడి ఆడుతున్నారని తెలిసి విజయ్ ట్రోఫీ మీద చాలా బజ్ క్రియేట్ అయింది. అండ్ ఈవినింగ్ చూసుకుంటే ఆ బడ్జెట్ పీక్స్లో వెళ్ళిపోయింది. 7 ఇద్దరు సెంచరీలతో చెలరేగిపోయారు.